1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి ప్రకృతి వనం ప్రసాద్ గారు. సో చాలా మందికి సుపరిచితులు వీరు. ఆహారపు అలవాట్ల గురించి కానీ, మనం ప్రకృతి గురించి కానీ, ఇప్పుడు వస్తున్న ఆరోగ్య సమస్యల గురించి కానీ బోల్డ్ అని విషయాలు వీరిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, ఈరోజు ఈ కాలంలో యువత చేసే 3 పెద్ద ఆరోగ్య తప్పులేంటి? ఒకవేళ వాటిల్ని సరిదిద్దుకోవాలంటే ఎలాంటి అలవాట్లు చేసుకోవాలి? ఏం చేయాలి ఆరోగ్యంగా ఉండేదానికి నేను ముందర అడిగింది. ఏమి చేయకుండా ఉంటే ఆరోగ్యంగా ఉంటారని చెప్పిన. ఎవరో ఒక ఆయన అన్ని తప్పుడు పనులు చేసి దేశ జీవితం అంతా 60-70 ఏళ్ళు వచ్చినప్పటికి స్వామి దగ్గర పోయి, స్వామి నేను చాలా పొరపాటు చేసిన జీవితంలో, ఇప్పుడు నేను అడవి పెంచాలనుకుంటా ఉన్నాను, 100 ఎకరాల్లో అడవి మొక్కలు పెంచాలనుకుంటా ఉన్నాను, ఎట్లా ఏం చెప్పండి స్వామి, మీరు గైడ్ చేయండి అని అంట. ఎక్కడ అడవి పెంచాలనుకుంటా ఉంటే అడుగు పెట్టద్దు నాయన, అడవి అదే తయారవుతుంది అని అంట. ఎందుకంటే పక్షులు నేచర్ చేస్తుంది. అంటే న్యాచురల్గా ఇక్కడ ఏం కావాలని పక్షులు తీసుకొచ్చేస్తాయి, తింటాయి, నడుస్తుంది. రావి చెట్టు వస్తుంది, మర్రి చెట్టు వస్తుంది, మర్రి చెట్టు దీన్ని కంట్రోల్ చేస్తుంది, బ్యూటిఫుల్గా అడిగవుతుంది. పక్షులు వస్తాయి, అన్నీ వస్తాయి, ఉడతలు వస్తాయి, కొంగలు వస్తాయి, కోతులు వస్తాయి, అన్నీ వస్తాయి. అడిగి తయారవుతుంది. 100 ఏళ్ళు పట్టచ్చు, 200 ఏళ్ళు పట్టచ్చు. 100 ఏళ్ళు పెద్ద పని కాదు నేచర్కి. ఈ భూమి పుట్టి బిలియన్స్ ఆఫ్ ఇయర్స్ అయింది, 4.5 బిలియన్ ఇయర్స్ అయింది భూమి పుట్టి. 1000 ఏళ్ళు పెద్ద పని ఏం కాదు, నువ్వు 100 ఏళ్ళు పెద్ద పని ఏం కాదు, నువ్వు గమ్మునుంటే చాలు అయినా అని అంట. ఇప్పుడు మీరు చేసే పనులు చేయకుండా సైలెంట్గా ఉండి కష్టపడి ఆహారం కోసమో వ్యవసాయం చేస్తారో, లేదా మీరు ఉద్యోగం చేసుకుంటే పొద్దున్న కేబీఆర్లో పరిగెత్తారో చేసుకొని మినిమం తింటే, అనవసరమైన కోరికలు పెట్టుకోకుండా మీ వల్ల అయిన పనులు మీరు చేసుకుంటే, చిన్న చిన్న పనులు సంతోషం కోసం. నీ పెద్ద జాబ్ చేసుకో, నువ్వు పెద్ద డైరెక్టర్ వాటెవర్, మినిస్టర్ వాటెవర్, నీ చిన్న పని ఏంది? నీ బాత్రూంలో నువ్వు కరెక్ట్గా బ్రష్ తీసుకొని క్లీన్ చేసేదో. మినిస్టర్ అయినా నీ బాత్రూమ్ అయినప్పుడు ఆ బ్రష్ ఉంటుంది అక్కడే, 30 సెకండ్లో నువ్వు పిల్లోడైనా, స్టూడెంట్ అయినా, మినిస్టర్ అయినా, ఎవడైనా. నీ భార్య ఏదో చెప్పింది, నాయన వచ్చేటప్పుడు తీసుకురా అని. మీ అమ్మ ఏదో చెప్పింది, నాయన నాకు వచ్చేటప్పుడు అడేదో పెట్టాను తీసుకురా నాయన, మీ నాయనకి ఏదో ఇవల్ల ఏదో చెప్పింటుంది, మందు చెప్పింటుంది. ఎవరో పనులు చెప్తారో, కానీ నువ్వు తీసుకోవాలి గుర్తుపెట్టుకొని. ఆడ దుమ్ము ఉంటుంది, నువ్వు తుడసాలా. నీ కాఫీ కప్పు ఎంతోడైనా అడిగి ట్యాప్లో 2 నిమిషాలు కడిగేస్తే నీళ్ళు అవి అది ఎండబెట్టేసి ఎండిపోయి దానికి ఇంత సోప్ వేసి, ఆ సోప్ అంతా దాన్ని కడిగి పచ్చగా ఉండే దానికి వేసి దాన్ని మళ్ళీ సాంబార్ పోసుకొని తినేది. ఎందుకు? నీ ప్లేట్ నువ్వు కడుక్కో, నేను నా ప్లేట్ నేనే కడుక్కుంటా. దానికి అది సోప్ వేయను. దాని జిడ్డు మేము ప్రకృతిలో మేము పల్లీలు పుచ్చులు గిచ్చులు లేకుండా నీట్గా చేసిన పల్లీల నూనెతో కూర చేసి వేసి తిన్నా ప్లేట్లో. దానికి ఏదో అతుక్కోనుంది, నీళ్ళతో కడిగేస్తా, అట్టే పెడతా, జిడ్డు ఉంటుంది, ఉన్నీలే. మనకు కూడా మంచిదే అని ఒక కంపెనీ వాడు అడ్వర్టైజ్ చేసినప్పుడు, నా జిడ్డు నాకు తెలిసిన జిడ్డు నాకు మంచిది కాకుండా ఎట్టపోతుంది? సో మీ స్కిన్ తయారు చేసే ఆయిల్ బెస్ట్, ప్రపంచంలో బెస్ట్ క్వాలిటీ మీ ఆయిల్. దీన్ని మనం డీప్ క్లీన్జింగ్ లోషన్ లేసి తీసేసి, ఫౌండేషన్ లేసి, దాని మీద క్రీములు ఎక్కించి 14 రకాలు ఇంటింటివి ఉన్నాయి, నాకు తెలియదు అవన్నీ. కళ్ళు మూస్తే ఒక కలర్, కళ్ళు తెరిస్తే ఒక కలర్ పెట్టుకొని ఎక్కడ గట్టిగా మాట్లాడితే ఊడిపోతాయేమో అని హౌ ఆర్ యూ మ్యాన్ అనుకుంటా, ఏసీ లేకపోతే కారిపోతాయేమో అనుకొని బాధపడతా, అని భయపడతా చూసుకో. ఎందుకురా నాయన, ఏదో సినిమా యాక్టర్లకు అవసరం, మన సామాన్యులు మనకి అవసరం. మన స్కిన్ బాగానే ఉంటుంది 70-80 ఏళ్ళు, తర్వాత చిన్నగా ముడతలు పడితే సస్తావా అయిపోయా. దానికి మనకెందుకు? ఏం చేస్తాను? సో హ్యాపీగా ఉండాలంటే ఈ చెత్తంతా వదిలేయండి. 4 షర్ట్లు ఉన్నాయనుకుంటే 5వ షర్ట్ వద్దు అనుకుంటే నువ్వే బుద్ధుడు, హ్యాపీగా ఉంటావు. అవసరం లేదు కదా ఈ కలరు ఆ కలరు. మనం సీతాకోక చిలకలా రకరకాల కలర్లు వేసుకొని అప్పుడే దానికి ఎవడు చూస్తాడు నిన్ను? ఎందుకు చూడాలి ఎవరైనా? అంత పెద్ద గొప్ప పని చేసి ఆ సన్లైట్ తీసుకొని ఏదో నీళ్లు తీసుకొని ఫుడ్ తయారు చేస్తుంటే ఆ చెట్లు గొప్పవి. పొద్దున్నే మనం లేకపోతే 6 గంటలకు పోయి మహానుభావులు అందరూ క్లీన్ చేస్తూ ఉండే మున్సిపల్ కార్మికులు, కార్పొరేషన్ కార్మికులు, వాళ్ళు మహానుభావులు, వాళ్ళు సెలబ్రిటీస్. మనమంటే సెలబ్రిటీస్ అవుతాము. చెత్తను తయారు చేసేవాళ్ళు చెత్తోళ్ళు, కానీ చెత్తోడు వచ్చినారా అంటాము, నువ్వు చెత్తోడు. అది కూడా ఏంటి, పంచగుట్టలో చెత్త పంచగుట్టలోనే, జూబ్లీహిల్స్ చెత్త జూబ్లీహిల్స్లోనే అంటే అప్పుడు కరెక్ట్గా తక్కువ వాడతారు ప్లాస్టిక్లో. ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తీసుకుపోయేసి ఆడపోయి శేరింగలపల్లి ఆడపోయేసి ఇంకో విలేజ్లో ఆడ మారేస్తారు చెత్త అంతా తీసుకుపోయి. ఈడ క్లీన్గా పెట్టుకోవాలంట. బండ్లల్లో వెళ్ళి మరీ వేసి వస్తాడు సార్ చెత్త తీసుకొని. ఎంత అన్యాయము. నువ్వు చెత్త తయారు చేసినా నువ్వే పెట్టుకో, లేదు బడ్జెట్ పెట్టుకొని దీనంతా రీసైక్లింగ్ చేయడానికి ఎట్ట చేయాలని ఫిన్లాండ్, స్వీడన్ వాళ్ళు ఏం చేస్తున్నారు కనుక్కొని రండి. 98% ఆ చెత్తనంతా రీసైకిల్ చేస్తూ ఉంటారు, ఎరువు చేస్తూ ఉంటారు, ప్లాస్టిక్ మళ్ళీ రీసైకిల్ చేస్తూ ఉంటారు, ఇంకో దాన్ని వాడుతుంటారు, బళ్ళు చేస్తూ ఉంటారు, రబ్బర్ షీట్లు చేస్తూ ఉంటారు, ఆవుల కిందకి వేస్తారు, ఏదైనా చేస్తూ ఉంటారు. చూడండి, నేర్చుకోండి. దానికైతే బడ్జెట్ పెట్టాలా, 2 లక్షల కోట్ల బడ్జెట్ అంటా ఉండరు, దానికైతే పెట్టాలా. దాన్ని తీసుకుపోయి కాలుస్తూ ఉండరు
పొద్దున్నే ఆ పొగంతా లంగ్స్లోకి పోతుంది, డైరెక్ట్గా రన్నింగ్ చేసే వాళ్ళకి వాళ్ళు చచ్చింది, వాళ్ళు క్యాన్సర్లు వచ్చి ఎట్లా? సో పొద్దున్నే రన్నింగ్ చేసేది మంచిదే కాదా అని ఎవరు అడిగితే ప్లాస్టిక్లు మంట పెడతారు పొద్దున్నే కొంతమంది వర్కర్సే అనుకో వాటెవర్, ఎందుకు వాళ్ళు తీసుకుపోయే టైం లేకనో వాటెవర్ అవి మంట పెడతారు, అవి మంటతా ఉంటాయి, మనం పరిగెత్తా ఉండి అని ఎక్కువ పీల్చుకుంటే ఇంకా ఎక్కువ ప్లాస్టిక్ గ్యాస్ లోపల పోయి లంగ్స్ నుంచి డైరెక్ట్గా బ్లడ్ లేక పోవాలా, ఎంత డేంజరు. అందుకని దూరం పారిపోవాలి. అట్లే డెవలప్డ్ సిటీస్కి దూరంగా వెళ్ళిపోయి ఏదో కొండ పక్కన ఒక చిన్న విలేజ్ 10 మంది కలిసి కట్టుకొని మాట్లాడుకుంటా ఆ కాయలు కూరగాయలు అక్కులు తినుకుంటా, ఆవులు 2 మేకలు తమాషగా ఆడుకుంటా, ఆ పైన కొండ మీద నుంచి పడి నీళ్లు పైన ఏమి ఇండ్లు లేకుండా ఉంటే వచ్చి నీళ్ళని ఆ చిన్న కుంటలో పట్టుకొని ఆ నీళ్లు తాక్కుంటా బతికిపోతే చాలు కదా. ఎందుకు ఇంత పెద్ద చేసి పిహెచ్డీలు ఐఐటీలు చేసి వీళ్ళందరూ ఆటం బాంబులు తయారు చేస్తూ ఉండే సాఫ్ట్వేర్ రాస్తూ ఉండరు, డూప్లికేట్ నెయ్యి తయారు చేసడానికి కెమికల్ ఇంజనీరింగ్ చేస్తూ ఉండరు, అసలు ఆరెంజ్ కాయే లేని మిరిండా తాగుతూ ఉండరు, ఇంకోటి చేస్తూ ఉండరు, కలర్ చేస్తూ ఉండరు, ఇది ఇన్ని శతపనులు చేయడానికి మన ఎడ్యుకేషన్ ఒక క్లర్క్ లాగా ఎవడుకో రాత్రులు వాడు మేల్కొని ఉంటే వాడు లేచింటే మనం నిద్ర మేలుకొని మనం వాడి కోసం పనిచేసి వాడిచ్చే భిక్షం కోసం చేస్తూ ఉండేది కరెక్ట్ కాదు కదా. కాన్షియస్గా ఉండాలి కదా, ఎందుకు పని చేస్తాం, ఎందుకు బతుకుతాము అని. మన భూములు బాయా, మన సాయిల్ బాయా, మన హెల్త్ బాయా, మీరు అడిగిండేటివన్నీ మొత్తం జనరేషన్ బాయ, కరెక్ట్, సంతోషం బాయ, ఆరోగ్యం బాయ. మరి ఎందుకు ఓన్లీ జీతం కోసం ఎవరి కోసం పనిచేసే లెవెల్కి దిగిపోయినాము. మీరు ఒకరోజు ఆరోగ్య శాఖ మంత్రిగా మీకు ఒక అవకాశం ఇస్తే ఆరోగ్యం గురించి శ్రద్ధతో కాబట్టి మీరు నియంత్రించాల్సిన ఆహార పదార్థాలు 3 అంటే ఏం చెప్తారు? ఫస్ట్ రైస్ తగ్గించేసి మొత్తం అందరూ రాగి జావా, పొద్దున్నే మంచిగా జొన్న గట్కా, సాయంత్రం సజ్జ రొట్టెలు, అందరూ మస్ట్ అండ్ షుడ్ లంచ్ టైంలో రాగి జావా, సజ్జ జావో, జొన్న జావో తాగాల. నో లంచ్ బ్రేక్. ఎందుకు? పొద్దున్న ఈ ఫుడ్ మంచిగా తినేస్తే మీకు ఆకలి ఉండదు, ఇంకా లంచ్ కూడా ఏం లేదు, అవసరం లేదు. ఇప్పుడు నేను లంచ్ తినలా, పొద్దున మాట్లాడుతానే ఉండా కదా, 6 గంటలు మాట్లాడినా, లంచ్ అవసరం లే. ఇప్పుడు వీడు తినేసి 11 గంటలకు వచ్చి మళ్ళా టీ తాగి, మళ్ళీ 1 గంటకు భోజనం చేసి 3 గంటలకు మళ్ళీ టీ తాగి 4 గంటలకు పునుగులు తిని బజ్జీలు తిని ఇంటికి వచ్చి 7 గంటలకు స్నాక్స్ తిని 11 గంటలకు మళ్ళీ ఫ్రిడ్జ్లో ఉండి చికెన్ మటన్ తీసి వేడి చేసుకొని 12 గంటలకు తిని పొట్టలు పెంచుకొని నిద్రపట్ల నాకు హెల్తీగా లేదంటే ఎట్లా వస్తుంది హెల్త్? పిల్లలకి అందరికీ రాగులు, జొన్నలు, నువ్వుల లడ్డు, పల్లీల లడ్డు, కొబ్బరి లడ్డు, బాగా స్పోర్ట్స్ పరిగెత్తి చెమట పట్టేట్టుగా స్పోర్ట్స్, ప్లాస్టిక్లు తక్కువ వాడడం, అనవసరంగా వస్తువులు వినియోగం తగ్గించుకోవడం. ప్రైమ్ మినిస్టర్ గారు కూడా చెప్పారు కదా రీసెంట్గా, బంగారు కొనొద్దండి, ఇవి కొనొద్దండి, ఎందుకు ఖర్చులు పెడతారు, ఫారెన్ ఎక్స్చేంజ్ పోతా ఉంది, పెట్రోల్ తక్కువ వాడి, చాలా వైజ్గా చెప్పినాడు ఆయన. చిన్న నడచండి, 1 కిలోమీటర్ నడవండి, అబ్బా ఏమైతుంది, 1 కిలోమీటర్ నడవలేరా, 1 ఫ్లోర్ 2 ఫ్లోర్ లెక్కలేరా, కరెంట్ లేకపోతే అంతా నిలిచిపోతారు, అంతే ఫినిష్డ్. ఆటో లేకపోతే మమ్మీ ఆటో ఇస్ గా అని అంటాడు, అంతే వాళ్ళమ్మ కారులో వచ్చి తీసుకోవాలి, లోపల ఎస్టోయల్లా పీక్తే రావాలా. చాలా అన్హెల్తీగా ఉండాలి జనరేషన్. ఖచ్చితంగా అన్హెల్తీగానే ఉన్నారు సార్. అన్నము అనేది మామూలుగా సార్ మనకు చిన్నప్పటి నుంచి మనకు స్టార్ట్ చేసేదే అన్నప్రాసం నుంచి, అంటే అన్నానికి అంత ఇంపార్టెన్స్ ఇస్తాం. పెద్దవాళ్ళని చూసుకుంటే చద్దన్నం తింటారు, అందుకే వాళ్ళంతా హెల్దీగా ఉంటారు. 80 ఏళ్ళు 75 ఏళ్ళు వాళ్ళకి ఈ రోజుకి చద్దన్నం తినే అలవాటు విలేజెస్లో చూస్తుంటాం సార్. వాళ్ళు చాలా ఇదిగా ఉంటారు. మరి అన్నంని ఎందుకు అవాయిడ్ చేయమంటారు? అన్నప్రాసన అనేది ఈ 100 ఏళ్ళలోనే అన్నం ఎక్కువైంది. ఎన్టీ రామారావు గారు రాకముందర అన్నం అనేది రేర్ స్పీసీస్. వారానికి 1 రోజు తినేవాళ్ళు, కొర్రలు తినేవాళ్ళు, ఆరికలు తినేవాళ్ళు, జొన్నలు తినేవాళ్ళు, రాగులు తినేవాళ్ళు, సామలు తినేవాళ్ళు, ఒక ఏరియాలో ఒకటి తినేవాళ్ళు. వర్ష ఆధారితంగా పండే ఈ పంటలు తినేవాళ్ళు హెల్తీగా ఉన్నారు. అది తినకపోతే మేము పని చేయలేదు అనేవాళ్ళు. మాకు రాయలసీమలో రాగి ముద్ద తినకపోతే మేము పని చేయలేము అనేవాళ్ళు. ఎవరో జమీందారులు, కొంచెం పొలాలు ఉండేవాళ్ళు, రిచ్ పీపుల్, వాళ్ళకి పొలాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి వర్షం పడి చెరువు కింద నీళ్లు ఊరుతాయి. అక్కడ వరి తప్ప ఏం పడదు, అక్కడ వరే వేసేవాడు. ఆ వరేంటి, పొద్దున్నే వచ్చి ఆయన ఇడ్లీ, దోశ, బ్రేక్ఫాస్ట్ అని ఇంగ్లీష్ వాడు పరిచయం చేశాడు కదా బ్రేక్ఫాస్ట్ అని, అది మెత్తగా తింటే బిన్నె అరిగిపోతుంది. ఈయనకి వేరే పని ఏమి లే. ఈ జమీందారులకి పెద్దవాళ్ళకి స్నానం చేసేదే పెద్ద పని. ఏమండి స్నానం చేసినారా, స్నానం అడుగుతూనే ఉంటుంది. అంటే స్నానం చేసి వస్తే పెద్ద పని చేసినట్లేదు. ఆ రాళ్ళు కొట్టల్లా, ఈ నీళ్ళు కట్టేదానికి పొలంలో పని చేయాలా, వ్యవసాయం చేయాలా, బుట్లల్లా, కుండలు చేయాలా, కమ్మర్లు అందరూ పనులు చేయాలి చేతి వృత్తులు. వాళ్ళకు జొన్నలు, రాగులు, కొర్రలు తింటేనే ఆరోగ్యము. ఈయన సోంబేరు కాబట్టి ఈయనకు ఏం పనిలే, తింటా ఉండాలా, అరుగుతూ ఉండాలి, తింటా ఉండాలి, అరుగుతూ ఉండాలి. సో రైస్తో చేసినవే అరుగుతాయి.
ఓకే. సో సామాన్యులందరూ ఏమనుకున్నారు, జమీందారులు తినే పంట చాలా గొప్పదేమో అనుకుని మాకు రైస్ కావాలని పెట్టుకుంది. అంతకుముందర ఏదో ఎందుకు గేట్లు తెలిసేసిన గోదావరి లాగా పరిగెత్తాది రైస్, డబా డబా డబా. మీరు చూసుకోండి పెళ్ళిళ్ళు ఆడాను, జొన్న రొట్టె నవలాల అంటారు. అదే రైస్ అనుకో, పప్పు వేసి ఇదేసి రసం వేసి పొట్టి పెరుగేసి కొట్టి బిర్యానీ వేసి కొట్టి ఫుల్ పోతుంది రైస్. అన్నప్రాసన బదులు రాగి ప్రాసం చేయాలి, జొన్న గట్కాతో ప్రాసం చేయాలి. మనం తినే ఫుడ్డే పిల్లలు కూడా పెట్టాలి, బాగా ఉడికిచ్చి కొంచెం మెత్తగా బిసికి పెట్టాలా. ఆవు ఏది తింటుందో దూడకు అదే కదా పెడుతుంది, కోడి ఏది తింటుందో కోడి పిల్లకి అదే కదా పెడుతుంది, మళ్ళీ స్పెషల్గా ఏమైనా చేస్తుందా. సో వీళ్ళు జమీందారులు రైస్ ఎక్కువ తిన్నారు కాబట్టి అది చాలా గొప్పదేమో అనుకుని అందరూ ఆ లైన్లో పోయినారు. రామారావు అందరికి ₹2 కిలో బియ్యం, దానికి అందరూ అలవాటు పుసుకు 2 సార్లు కొడితే అయిపోయా. జొన్న రొట్టె అయితే తట్టాల కొట్టాల, మాకు టైంలో ఓపికలే, చేసేవాడు మేము చేస్తాం, మేము దగ్గర చేయించుకో అని ఏమైనా ఫినిష్డ్. అందరూ రైస్కి వచ్చేసినారు. అది 30 కిలోలు 40 కిలోలు రైసు, ఎవరు చూసిన రైస్. గవర్నమెంట్ కూడా ఫ్రీగా రైస్ ప్రమోట్ చేసింది కాబట్టి ఎక్కడ చూసిన రైస్ 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 అయిపోయా. చిన్నగా ఇదైతే దంచాలా, ఇంతకుముందు దంచేవాళ్ళు, జొన్నలు దంచేవాళ్ళు, రాగులు మరబట్టాల, పిండి చేయాలా. రైస్ అంటే ఏముంది, రెగ్యులర్ అట్లా కుక్కర్కి వేసి అట్లా స్విచ్ చేస్తే రైస్ రెడీ. సో దానికి వచ్చేసారు. అందుకని మీరంటే మీకెంత, మీకు 30 ఏళ్ళు, నాకు 60 ఏళ్ళు. సో నేను చిన్నప్పుడు కూడా రైసే ఉన్నాయి, కానీ రాగి రొట్టె ఎప్పుడు ఉండేది మాకు. వారంలో 3-4 సార్లు రాగి రొట్టె ఉండేది. ఇంకా ముందర ఇంకా ఎక్కువ వాడేవాళ్ళు. సో మన పెద్దోళ్ళు అంటే 30-40 ఏళ్ళనే కాదు, జనరేషన్ 4-5 జనరేషన్లు 100 ఏళ్ళ ముందర ఏం జరుగుతుందని చూడండి. ఎందుకు ఇంత ఫాస్ట్గా డిఫరెన్స్ వచ్చిందని చూడండి. ఇక్కడ నుంచి కర్నూలు నడుచుకొని పోయేవాళ్ళు, గుర్రాల మీద పోయేవాళ్ళు, ఎద్దుల బండి మీద పోయేవాళ్ళు ఇప్పుడు ఎందుకు నడవలేకుండా ఉంటారు. ఫుడ్ వలన మైండ్ మెంటల్ కెపాసిటీ తగ్గిపోయింది, ఫిజికల్ స్ట్రెంగ్త్ తగ్గిపోయింది. సో అందుకని రైస్ అనేది తగ్గించమంటాడు. అది విషమని చెప్పట్లా. తినండి, రోజు 2 రోజులకు ఒకసారి తినండి, వారంలో 3 సార్లు తినండి, సండే తినండి, మీ ఇష్టం, ఏదో ఒక రోజు పెట్టుకొని తినండి. అది కూడా సింగిల్ పాలిష్ తినండి, జీరో పాలిష్ మొత్తం ఎత్తేయకుండా సింగిల్ పాలిష్ పెట్టి తినండి. జీరో పాలిష్ తింటే మీకు నచ్చకపోవచ్చు, సింగిల్ పాలిష్ అయితే బాగానే ఉంటాయి, కొంచెం బ్రౌన్గా ఉంటాయి, తినచ్చు కదా. దాని మీద కొంచెం రిబోఫ్లావిన్, కొంచెం బి కాంప్లెక్స్లు, ఫైబరు ఉంటుంది కాబట్టి సింగిల్ పాలిష్ తినండి. ఓ పూట అది కూడా తినండి పోనీ. సూపర్ సార్. సార్ మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు, నిజంగా ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.